ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ 1300లకు పైగా పోస్టులతో వెలువడిన గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే ఈ రోజు కండక్ట్ చేసింది. నవంబర్ 17న మార్నింగ్ సెషన్లో పేపర్ 1, ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 2 అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండు పేపర్ సంబంధించిన కీ అయితే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా జిఎస్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మార్నింగ్ జిఎస్ అయితే జరిగిన సంగతి తెలిసిందే. చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ బిట్ అయితే అడిగారు. 16వ ఆర్థిక సంఘం సంబంధించిన ప్రశ్న అయితే అడిగారు. చూద్దాం. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే అరవింద్ పనగారియా చైర్మన్గా డిసెంబర్ 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో సరైన ఆప్షన్ అనమాట. సో అరవింద్ పనగారియా చైర్మన్గా అయితే ఈ 16వ ఆర్థిక సంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా ఆప్షన్ బి చూసుకున్నట్లయితే అజయ్ నారాయణ్ జా 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇది రాంగ్. సో మనకు రిత్విక్ రంజన్ పాండే గారు అయితే సెక్రటరీగా ఉన్నారు. అజయ్ నారాయణ్ జా వచ్చేసి సభ్యునిగా ఉన్నారు. కాబట్టి ఆప్షన్ బి రాంగ్ అనమాట. ఆప్షన్ సి చూసుకున్నట్లయితే 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2030 వరకు గల 5 సంవత్సరాలకు వర్తిస్తాయి. కాదు. సో మనకు చూసినట్లయితే 2026 వరకు అయితే ఇవ్వాల్సి ఉంది రిపోర్ట్ అనేది. ఓకేనా. 23లో అయితే నియమించడం జరిగింది. సో 26 వరకు అయితే ఇవ్వాల్సి ఉంది. సో ఇది కూడా రాంగ్ అనమాట. సో ఆప్షన్ ఏ మాత్రమే అరవింద్ పనగారియా చైర్మన్గా డిసెంబర్ 2023లో దీన్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనకు ఈ క్రింది వాటిలో ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం భారత ప్రభుత్వం కొత్త సాంకేతికత భద్రతా చొరవ టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అనేది ప్రారంభించింది? యూకే తోటి. సో మనకు బ్రిటన్ తోటి అయితే జూన్లో ఈ ఏదైతే మనకు టీఎస్ఐ ఉందో టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. జూన్ మంత్లో యునైటెడ్ కింగ్డమ్ తోటి భారత్. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది అడగడం జరిగింది అనమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రింది వారిలో అవార్డు గ్రహీత కానివారు ఎవరు? సో భారతరత్న అవార్డులు అయితే స్పెషల్గా ఒక వీడియో అయితే మనం చేయడం జరిగింది. సో దానిలో నుంచి బిట్ అయితే అడిగారు. సో చరణ్ సింగ్ గారికి ఇచ్చారు ఈ ఇయర్, ఎంఎస్ స్వామినాథన్ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు. అటల్ బిహార్ వాజ్పేయి గారికి అయితే ఈ ఇయర్ మనకు భారతరత్న అవార్డు అయితే ఇవ్వలేదు. సో కాని వారు అడిగారు కాబట్టి అటల్ బిహార్ వాజ్పేయి ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్టయితే సో మనకు భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు సేవలకు సంబంధించిన ఆలోచనలు ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది? సో ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ అయితే ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించింది. దేని కొరకంటే పర్యావరణ స్నేహపూర్వక జీవనశైలి అవలంబించేందుకైతే ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ క్రింది మనకు స్టేట్మెంట్స్లో ఏవి సరైనవని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి 20, 2024 నాడున ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. సో ఇది రాంగ్ అనమాట. మనకు మార్చి మంత్లో అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల సంఘం షెడ్యూల్ను. అదేవిధంగా ఆప్షన్ బి చూసుకున్నట్లయితే 19 ఏప్రిల్ 2024 నాడున మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఇది సరైంది. 19 ఏప్రిల్ 2024న ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు అయితే జరిగాయి. ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ సి మే 13న మనకు తెలంగాణలో ఓటింగ్ జరిగింది. ఇది కూడా సరైంది. సో మనకు ఆప్షన్ డి చూసినట్లయితే మొదటిసారిగా ఈ ఎన్నికల్లో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించారు. రాంగ్. ఇది మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని అయితే కల్పించలేదు. కాబట్టి బీసీ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ ప్రారంభించారు. ఏ ప్లేస్లో ప్రారంభించారని అడుగుతున్నారు. సో మనకు అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కార కేంద్రంను గోవా వేదికగా అయితే ప్రారంభించడం జరిగింది. సో గోవా కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఆస్కర్ అవార్డు 2024లో భాగంగా మన ఇండియా తరపున టు కిల్ ఏ టైగర్ అనే మనకు డాక్యుమెంటరీ చలనచిత్రం అయితే నామినేట్ అయింది. సో దీనికి ఎవరు డైరెక్ట్ చేశారని అడిగారు. ఎవరు దర్శకత్వం వహించారని అడిగారు. నిషా పహూజా అనే లేడీ డైరెక్టర్ అయితే దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. టు కిల్ ఏ టైగర్ అనే డాక్యుమెంటరీని. సో ఇది ఆస్కర్ అవార్డుకు నామినేట్ అయిందనమాట. ఓకేనా. అందుకోసమని అడగడం జరిగింది బిట్. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జయవర్మ సిన్హా. సో మనకు చూసినట్లయితే జయవర్మ సిన్హా అయితే బాగా న్యూస్లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనకు చూసినట్లయితే సో ఈమె రైల్వే బోర్డుకు చైర్పర్సన్గా అయితే అపాయింట్ అయ్యారనమాట. సో ఈమెకున్న ప్రత్యేకత ఏంటంటే రైల్వే బోర్డుకు సీఈఓ అయిన తొలి మహిళా చైర్పర్సన్. అవే అడిగారు 2 బిట్లు కూడా. సో ఆప్షన్ ఏ, బి, ఏ, బి ఏవైతున్నాయో ఈ 2 కూడా సరైనవే.
ఓకేనా. జయవర్మ సిన్హా ఎవరైతే ఉన్నారో ఈమె రైల్వే బోర్డుకు చైర్పర్సన్ అయ్యారు. అదేవిధంగా తొలి మహిళ చైర్పర్సన్ అనమాట రైల్వే బోర్డుకు. సో అదే బిట్ అయితే అడిగారు. సో మనము పర్సన్స్కి సంబంధించిన బిట్ వీడియో చేయడం జరిగింది, దాంట్లో ఈ బిట్ అయితే ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్రింది వారిలో చూసినట్లయితే 2023 సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇవ్వడం జరిగింది? చిరాగ్ చంద్రశేఖర్ శెట్టికి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే చిత్తడి నేల వైరస్, వెట్లాండ్ వైరస్గా పిలువబడే ఒక కొత్త టిక్ బోర్న్ వైరస్ను ఎక్కడ కనుగొన్నారు అని అడుగుతున్నారు. చైనాలో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి క్రింది వాటిని పరిగణింపము. సో స్కిల్ యూనివర్సిటీ ఇటీవల మనకు బాగా న్యూస్లో ఉన్న సంగతి తెలిసింది. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ అయితే మనకు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి శ్రీని రాజును కో చైర్మన్గా నియమించారు, ఆప్షన్ ఏ. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను చైర్మన్ నియమించింది. ఈ రెండు కూడా సరైనవే. స్కిల్ యూనివర్సిటీ బాగా మనకు న్యూస్లో ఉంది, సో అందుకని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకేనా. దీనికి ఆనంద్ మహీంద్ర గారు చైర్మన్గా ఉంటే రాజును కో చైర్మన్గా అయితే నియమించారు. ఏబి కూడా సరైనవే. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ క్యారిడర్ ఏదైతుందో IMECకి సంబంధించి కింది వాక్యాలు ఏవైతున్నాయో, స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో మనకు సరైనవి ఏవైనా అడుగుతున్నారు. సరైన జవాబు. సో ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు క్యాడర్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్నకు అనుసంధానం చేస్తే ఉత్తర క్యాడర్ని కలిగి ఉంది. ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలను కలిగి ఉంది. సో ఇది రాంగ్ అనమాట. ఓకేనా. ఆప్షన్ బి అనేది రాంగ్. సో ఏ మాత్రమే సరైంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే భారతదేశంచే ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ను ఇలా పిలుస్తారు. సో మనకు భారతదేశం ఏదైతే ఇండియా మనకు ప్రారంభించిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ ఉందో దీన్ని విశ్వాస్య అంటారు. విశ్వాస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పిలవడం జరుగుతుంది. విశ్వాస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అని పిలుస్తారు. ఓకేనా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ క్రింది స్టేట్మెంట్స్లో బ్లైండ్ ఐకి సంబంధించినది సరైనది ఏది? సో మనకు బ్లైండ్ ఐకి సంబంధించిన సరైనది ఏది? దీనిని తెలంగాణకు చెందిన ఒక యుక్త వయస్కుడు కనుక్కున్నాడు. ఆప్షన్ బి దీనిని ఇమేజిన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పనగా గుర్తించింది. దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కరణ స్థాపకుడు. సో ఏబిసి కూడా సరైనవి అనమాట. బ్లైండ్ ఐకి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2024లో సెప్టెంబర్ వరకు క్వశ్చన్స్ అడిగారు చూడండి. ఒక ఎంపాక్స్ టీకాను ఆమోదించింది. ఈ క్రింది వాటిలో దీనిని అభివృద్ధి చేసిన సంస్థ ఏదైనా అడుగుతున్నారు. ఓకేనా. ఎంపాక్స్ టీకా ఏదైతే ఉందో MVABN అనే ఎంపాక్స్ టీకాను బవారియన్ నోడాక్, అదేవిధంగా మనకు కంపెనీ బవారియన్ నోడాక్ అనే ఒక ఏదైతే కంపెనీ ఉందో అది మనకు డెవలప్ చేసింది. ఇది డానిష్కు సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అనమాట. బవారియన్ నోడాక్ అనే ఏదైతే కంపెనీ ఉందో దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఎంపాక్స్ టీకాను. సో ఇది డానిష్కి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? సో ఇటీవల చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం వచ్చినాక చాలా సిటీస్ నేమ్స్ అయితే చేంజ్ చేశారు. సో అండమాన్ నికోబార్ దీవులు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన పేరు మార్చడం జరిగింది. శ్రీ విజయపురంగా మనమైతే మార్చారు. శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 ఇయర్కి సంబంధించి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును పొందినది ఏది? ముర్మూర్స్ ఏదైతే ఉందో ఆఫ్ ది జంగల్ అనే మూవీ, ముర్మూర్స్ ఆఫ్ ది జంగల్ అనేది మనకు ఉత్తమ డాక్యుమెంటరీగా అయితే పొందడం జరిగింది. ముర్మూర్స్ ఆఫ్ ది జంగల్ అనే డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డుని అయితే పొందింది 2022 సంవత్సరానికి గాను. సో 2024లో అయితే ఈ అవార్డులు అయితే ఇచ్చారు, జాతీయ చలనచిత్ర అవార్డులు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ఏ దేశం బరాకా అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది? సో మనకు చూసుకున్నట్లయితే బరాకా అణు ఇంధన సంస్థ అనే మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని UAE ఇటీవల పూర్తి చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ క్రింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మేధ శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క ప్రణాళికాబద్ధమైన ఫలితం కానిదేది? సో మనకు కృత్రిమ మేధ ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి శిఖరాగ్ర సమావేశం అయితే ఏదైతుందో దాంట్లో దాని యొక్క మెయిన్ టార్గెట్ ఏదైనా కానిది ఏదైనా అడుగుతున్నారు. బాధ్యతాయుత కృత్రిమ మీద రెస్పాన్సిబుల్ AI, యునైటింగ్ లీడింగ్ మైండ్స్, అదేవిధంగా కొలాబరేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కానిది ఆవిష్కరణ కోసం స్వాతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం అనేది కాదనమాట. సో ఈ 3 దాని యొక్క లక్ష్యాలు. కానిది ఆవిష్కరణ కోసం స్వాతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం అనేది కాదనమాట. నెక్స్ట్ అదేవిధంగా కృత్రిమ మేధ పద్ధతుల ప్రచారంపై 2024లో మార్చ్
లో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఏదైతుందో జనరల్ అసెంబ్లీ ఏదైతుందో ఆమోదించబడిన తీర్మానంలో క్రింది లక్షణాల్లో ఏవేవి ఉన్నాయి? సురక్షితం, భద్రం, నిజాయితీ, నమ్మదగిన. దీంట్లో చూసుకున్నట్లయితే సురక్షితం, భద్రం, నమ్మదగిన అనే 3 లక్షణాలు అయితే కలిగి ఉందన్నమాట. ఓకేనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదైతే మనకు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉందో అది తీర్మానం చేసిన దాంట్లో ఈ 3 ఉన్నాయి: సురక్షితం, భద్రం, నమ్మదగిన. సేఫ్, సెక్యూర్, ట్రస్ట్ వర్తి. హానెస్ట్ అనేది లేదు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిటి సరైనవి. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ప్రపంచ వాణిజ్య సంస్థ ఏదైతే ఉందో WTO యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే అబుదాబి వేదికగా జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాను యుద్ధభ్యాస్ అనే ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇది దేనికి సంబంధించిందని అడుగుతున్నారు. ఓకేనా. విషాను యుద్ధభ్యాస్ మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత దానికోసం అయితే దించేయడం జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి అన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వ్యాఖ్యలలో గోవాలో జరిగిన ఇండియన్ ఓపెన్ షూటింగ్ పోటీలకు సంబంధించి సరైనవి ఏవి? సో మనకు ఏవైతే మనకు 2024 ఇయర్కి సంబంధించిన ఇండియా ఓపెన్ షూటింగ్ ఉందో దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఏవైనా అడుగుతున్నారు సరైనవి. ఆప్షన్ ఏ మణిదీప్ జట్టా 2 బంగారు పథకాలు గెలుచుకున్నాడు. సరైనదే. సి ప్రణతి 1 బంగారు 1 రజత పథకాన్ని గెలిచింది. రాంగ్. బి శంకర్ 1 పథకాన్ని గెలిచాడు. రాంగ్. అర్చితా కరార్ 10 మీటర్ల ఎయిర్ ఫిస్టర్లో జూనియర్ మహిళల విభాగంలో టీమ్ కేటగిరీలో 2 బంగారు పథకాన్ని గెలుచుకుంది. ఏడి సరైనవి. ఓకేనా. నెక్స్ట్ అది టోటల్ మనకు సెప్టెంబర్ బిట్సే అడగడం జరిగింది, మీరు గమనించవచ్చు. సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఈ క్రింది రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏ రంగంలో మనకు సింగపూర్ టూర్లో భాగంగా MOUs మనకు కుదుర్చుకున్నారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బయోటెక్నాలజీ, ఆప్షన్ బి డిజిటల్ టెక్నాలజీలు, ఆప్షన్ సి ఆరోగ్యం మరియు వైద్యం, ఆప్షన్ డి సెమీకండక్టర్లు. సో మనకు డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్యం మరియు వైద్య, అదేవిధంగా సెమీకండక్టర్లు BCD అనే ఆప్షన్లలో MOU అయితే కుదుర్చుకోవడం జరిగింది ప్రధానమంత్రి గారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అజయ్ బంగాకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్స్ను పరిగణించము. సో అజయ్ బంగా అయితే మన భారత్కు చెందిన వ్యక్తి. అతను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అయితే బాధ్యతలు చేపట్టాడు. సో అతనికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ అతడు 3 సంవత్సరాల కాలానికి 2022లో ప్రపంచ బ్యాంకు గ్రూప్కు 10వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాంగ్ ఇది. 14వ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రపంచ బ్యాంకుకు 14వ అధ్యక్షుడు. సో ఆప్షన్ బి చూసినట్లయితే ఆప్షన్ ఏ రాంగ్. భారత రాష్ట్రపతి అతన్ని 2021లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. ఇది కూడా రాంగ్. సో అతను కేవలం 2016లో పద్మశ్రీ మాత్రమే అందుకోవడం జరిగింది అజయ్ బంగా. ఓకేనా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగాలలో భాగం కానిది. సో మనకు ఐక్యరాజ్య సమితి స్ట్రక్చర్స్లో లేనిది ఏదైనా అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఉండదు. అదేవిధంగా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఉంటుంది. ట్రస్టీషిప్ కౌన్సిల్ కూడా ఉంటుంది. సో ఇది సెకండ్ వన్ ఉండదు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనే భాగం అయితే ఐక్యరాజ్య సమితి స్ట్రక్చర్లో ఉండదు అనమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది స్టేట్మెంట్స్ను చూడండి, పరిగణించండి. ఆప్షన్ ఏ ఆగస్టు 2024లో భారత ప్రధానమంత్రి రష్యాలో ఒక అధికారిక పర్యటన చేశారు. రాంగ్. భారత ప్రధాని నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్తో సత్కరించారు. సో ఇది కరెక్టే. అయితే ఆగస్టులో కాకుండా జూలైలో వెళ్ళడం జరిగింది. జూలైలో వెళ్ళారు ప్రధానమంత్రి రష్యా పర్యటనకు. జూలైలో వెళ్తే జూలైలో వెళ్ళినప్పుడే ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది పుతిన్ మోడీ గారికి. ఆప్షన్ బి మాత్రమే సరైంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మనకు నిర్వహించారు. 2024కి సంబంధించిన ఒలింపిక్స్ ప్యారిస్లో నిర్వహించారు. సో అక్కడ పథకాలు టాప్ కంట్రీస్ జతపరచమన్నాడు. సో మనకు చూసుకున్నట్లయితే USA టాప్ ప్లేస్లో ఉందన్నమాట పథకాల పట్టికలో. సో అదేవిధంగా చైనా వచ్చేసి మనకు సెకండ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా మనకు ఆస్ట్రేలియా వచ్చేసి చూసుకున్నట్లయితే 4వ స్థానంలో, ఫ్రాన్స్ వచ్చేసి 5వ స్థానంలో ఉంది. సో ఈ విధంగా జతపరచమని అడిగారు. ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన జతపరచండి. స్పోర్ట్స్ నుంచి ఈ బిట్స్ అయితే అడిగారు. నెక్స్ట్ నర్గిస్ మొహమ్మదీ ఎవరు? సో నర్గిస్ మొహమ్మదీ ఈమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది 23 ఇయర్కి సంబంధించి. ఆప్షన్ బి సరైంది. ఆమె ఒక ఈజిప్ట్ మానవ హక్కుల లాయర్. ఇది రాంగ్. ఆమె ఇరాన్కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అనమాట. ఓకేనా. మనకు మానవ హక్కులకు సంబంధించిన ఒక కార్యకర్త, సామాజిక కార్యకర్త. ఎవరు? నర్గిస్ మొహమ్మదీ. ఈజిప్ట్ కాదు, ఇరాన్. ఓకేనా. కాబట్టి ఆప్షన్ బి మాత్రమే సరైంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ను పదవీ కాలం బట్టి అయితే అమర్చమన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మనకు బహుళ రంగ సాంకేతిక ఆర్థిక సహకారం కొరకు బంగాళాఖాతం చొరవ ఏదైతుందో BIMSTEC సంబంధించి స్టేట్మెంట్స్ను చూడండి.
ఆప్షన్ ఏ 5వ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం అనేది 2020లో జరిగింది అంటున్నాడు. రాంగ్, ఇది 2022లో జరిగింది. 2020లో అసలు బిమ్స్టెక్ సదస్సు జరగలేదు. 2018, 2022లో మాత్రమే జరిగింది. ఓకేనా. 5వ శిఖరాగ్ర సమావేశంలో బిమ్స్టెక్ చార్టర్ను ఆమోదించారు. సరైంది ఇది. ఆప్షన్ బి మాత్రమే సరైంది. 2020లో జరగలేదు కాబట్టి రాంగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే G7కు సంబంధించి క్రింది స్టేట్మెంట్స్ను పరిగణించండి. ఆప్షన్ ఏది సంపన్న దేశాల లాంఛన సమూహం కాదు. ఇది శాశ్వత సచివాలయం, దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు. ఎస్, ఆప్షన్ బి మాత్రమే సరైంది. G7కు సంబంధించిన ప్రశ్న అడిగారు. నెక్స్ట్ మనకు దేశీయంగా అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి క్షిపణి పృథ్వీ. సరైందే. 1990లో పృథ్వీ క్షిపణి మొదటిసారిగా పరీక్షించబడింది. రాంగ్, 1988లో పరీక్షించారు. 1988లో దీన్ని తొలిసారిగా పరీక్షించారు పృథ్వీ క్షిపణిని. దీనిని DRDO అభివృద్ధి చేసింది. ఎస్, సరైంది. DRDO అభివృద్ధి చేసింది పృథ్వీ క్షిపణిని మొదటిసారిగా 1988లో మనకు దీన్ని ప్రయోగించడం జరిగింది. మొదటి బాలిస్టిక్ క్షిపణి అనమాట. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, ఏసీ మాత్రమే సరైనవి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే క్రింది వాటిలో కనిష్ట నుండి గరిష్ట పొడవు కొలదైన క్రమంలో సరైనది ఏదని అడుగుతున్నారు. సో 1 PM 1 నానో, సో ఇవి అన్నీ అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే విటమిన్ సి, ఇవన్నీ జనరల్ స్టడీస్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ UNEPకి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసినట్లయితే సైన్స్, జనరల్ సైన్స్ చూడొచ్చు. ఓకేనా. వర్గీస్ కురియన్ దేనికి సంబంధించిన వ్యక్తి? శ్వేత విప్లవం అందరు తెలిసిందే. ఏ విటమిన్ లోపం వల్ల పెళ్ళాగ్ర వ్యాధి వస్తుంది? నియాసిన్ వల్ల. ఓకేనా. సో ఇవన్నీ మిగిలిన క్వశ్చన్స్. దీనికి సంబంధించిన మనకు కీకి సంబంధించిన PDF ఫైల్ అనేది డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది, లేదంటే మన యాప్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.